బ్రేకింగ్ న్యూస్ ఫ్లైట్ ప్రమాద కారణాలపై సస్పెన్స్ వీడుతోంది. బ్లాక్ బాక్స్ లో 5 సెకండ్ల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాద సమయంలో కాక్పిట్ లో భయాందోళన పరిస్తున్నట్టుగా ఆడియోను బట్టి తెలుస్తోంది. ఏటీసీకి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం ఇచ్చేందుకు పైలట్లు అరుపులు వినిపించాయి. మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్ అంటూ పైలట్ సుమిత్ సబర్వాల్ అరిచినట్టుగా తెలుస్తుంది. కిందికి పడిపోతున్నామంటూ పైలట్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 3 సార్లు మేడే కాల్ చెప్పారు పైలట్లు. కేవలం 5 సెకండ్లలోనే అంతా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఫ్లైట్లో ఒక్కసారిగా పవర్ సప్లై ఆగిపోయిందనే అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందువల్లే విమానం ఒక్కసారిగా కుప్పకూలిందనే విశ్లేషణ కనబడుతోంది. సో మొత్తం మీద ఈ ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఒక కాల్ అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఒక ఆడియో కాల్కు సంబంధించినట్టే 5 సెకండ్ల ఆడియో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అత్యంత ఘోరమైన ఈ విపత్తుకు సంబంధించి ఎయిర్ ఇండియా 171 కాక్పిట్ నుంచి ఒక హృదయ విదారకమైనటువంటి ఈ ఆడియో సందేశం అయితే వెలువడిన తెలుస్తుంది. లండన్కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు అలాగే సిబ్బంది, నేలపై ఉన్నటువంటి నివాసితులు సహా 274 మందికి పైగా చనిపోయారు. మేఘాని నగర్లోని వైద్య కళాశాల నివాస గృహంలోకి విమానం కోల్పోవడానికి కొన్ని క్షణాల ముందు సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి ఒక చిన్న ప్రమాద హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక చర్చ అయితే జరుగుతోంది. కేవలం 5 సెకండ్ల పాటు ఉండే ఈ సందేశం కాక్పిట్లో జరుగుతున్న భయానకతను గుర్తు చేస్తోంది. ఆడియోలో పైలట్ మేడే మేడే మేడే, శక్తి లేదు, థ్రస్ట్ లేదు, తగ్గిపోతుంది అంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ విమానం మధ్యాహ్నం 1:39 ప్రాంతంలో 242 మందితో లండన్ గాత్విక్ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది. అందులో 230 మంది ప్రయాణికులు ఉన్నారు, 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు, అలాగే 2 పైలట్లు ఉన్నారు. భారత సంతతి చెందిన బ్రిటిష్ జాతీయుడైన ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టుగా నిర్ధారించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఇక వేగంగా ఎత్తు కోల్పోయిన తర్వాత విమానం హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దీంతో అనేక మంది వైద్య విద్యార్థులు, స్థానికులు కూడా మరణించారు. సంఘటనా స్థలం నుంచి నల్లటి పొగలు ఎగిసిపడుతున్నాయి. భారీ స్థాయిలో మంటలు కూడా చెలరేగాయి. ఇక గురువారం రాత్రి దర్యాప్తు అధికారులు బ్లాక్ బాక్స్లో ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండో బ్లాక్ బాక్స్ అలాగే డిజిటల్ వీడియో రికార్డర్ కోసం ఇంకా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇవి ప్రమాదానికి కారణమైన దానిపై కీలక డేటాను అందించే అవకాశం కనిపిస్తుంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సహా కేంద్ర సంస్థలు సంఘటనా స్థలాన్ని సందర్శించాయి. ప్రమాదానికి గల కారణాన్ని విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా మిగతా బ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే కనుక పూర్తి స్థాయి ఆధారాలు దొరికే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక చిన్న 5 సెకండ్ల కాల్ ఒకటి పైలట్ సుమిత్ సబర్వాల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కాల్ ద్వారా ఒక్కసారిగా ప్రమాద తీవ్రతను ఆయన చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 5 సెకండ్ల కాల్లో మేడే 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 అంటూ 3 సార్లు అరిచినట్టుగా తెలుస్తుంది. కాపాడమంటూ అప్రమత్తతను సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి విమానంలో థ్రస్ట్ కోల్పోయినట్టుగా చెప్తున్నారు. అసలు థ్రస్ట్ అంటే ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. విమానం ముందుకు నడిచే శక్తి, ఇది విమానాన్ని గాల్లోకి నడిపిస్తుంది. విమానం యొక్క ఇంజన్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలాగే డ్రాగ్ ఫోర్స్ అంటే గాలి నిరోధకతను అధిగమించడానికి, విమానం కదలడానికి, ఎక్కడానికి లేదా వేగవంతం చేయడానికి వీలు కల్పించేది థ్రస్ట్. ముఖ్యంగా ఈ థ్రస్ట్ అనేది విమానం ఎగరడానికి అనుమతించే శక్తిగా మనం భావిస్తాం. జెట్ ఇంజన్లు లేదా ప్రొఫెల్లర్లు వంటి వివిధ ప్రొపల్షన్ వ్యవస్థల ద్వారా థ్రస్ట్ ఉత్పత్తి అవుతుంది. జెట్ ఇంజన్ వెనుక భాగం నుంచి వాయువు అంటే ఎగ్జాస్ట్ ద్రవ్యరాశిని వేగవంతం చేయడం ద్వారా థ్రస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంజన్ను అంటే విమానాన్ని ముందుకు నెట్టేస్తుంది. ప్రొపెల్షర్లు గాలిని వెనక్కి తిప్పడం ద్వారా థ్రస్ట్ను సృష్టిస్తాయి. తద్వారా విమానం ముందుకు నడిపిస్తుంది. ఆ రకంగా విమానం స్థిరమైన వేగంతో ప్రయాణించాలంటే థ్రస్ట్ డ్రాగ్కు సమానంగా ఉండాలి. ఎక్కడానికి లేదా దిగడానికి ఇది సర్దుబాటు చేసే ప్రక్రియ. సో అలాంటి థ్రస్ట్ కోల్పోయినట్టుగా ఈ కాల్లో మనకు తెలుస్తోంది. దీంతో మేడే అంటూ 3 సార్లు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఏటీసీకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోనే విమానం ఇంజన్ ఫెయిల్ అవడంతోనే అక్కడ సరిగ్గా 30 సెకండ్ల లోపే విమానం కుప్ప కూలిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ జైన్ అవుతున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోనే సంఘటనా స్థలం దగ్గర ఉన్నారు. ఎస్ రోహిత్, ముఖ్యంగా విమానం కూలిపోవడానికి ఇక్కడ థ్రస్ట్ ఫెయిల్ అయింది, అలాగే
ఒక 5 సెకండ్ల ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే కాల్ చేయడము, అలాగే కొన్ని వైఫల్యాలను గుర్తు చేస్తూ ఆయన చెప్పడం, ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అంశాలు బయటకు వస్తున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, ఇప్పుడు విమాన ప్రమాదానికి కారణం ఏంటి, విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఇదే అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఎందుకు విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకండ్లోనే విమానం కింద పడిపోయింది, ఎందుకు విమానం ఎగరలేకపోయింది, ఎందుకు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి? ఇప్పుడు బోయింగ్ సిబ్బంది కూడా వచ్చి పరిశోధించబోతున్నారు. దీనికి కారణం ఫ్యూయల్ కంటామినేషనా, లేదంటే బార్డ్స్ ఏమన్నా ఇంజన్స్ లోకి వచ్చాయా, ఇంజన్ ఫెయిల్యూర్ అయిందా, లేదా ఎగరడానికి ముందు కనిపెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కనిపెట్టలేక నిర్లక్ష్యం కారణంగా ఏదైనా సాంకేతిక లోపాన్ని వదిలేశారా? ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. అది వీటన్నిటికీ సమాధానం చెప్పేది ఆఖరి క్షణంలో ఏం జరిగింది, పైలట్ ఏం ఐడెంటిఫై చేశాడు, ఏ కారణంతో పడిపోతుంది, సరిగ్గా ఆ పైలట్ కంట్రోల్ తప్పిన, పైలట్ నియంత్రణలో లేని ఏ అంశం పడిపోవడానికి కారణమైంది. సరిగ్గా ఇది కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో రికార్డ్ అవుతుంది, బ్లాక్ బాక్స్ అని అంటాం. ఏటీసీతో మాట్లాడినంత సేపు అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఇక చివరి క్షణంలో కొన్ని సెకండ్ల పాటు విమానం ప్రమాదానికి గురికావడానికి, కొన్ని సెకండ్ల పాటు ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన తర్వాత కూడా పైలట్ కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాడు పడిపోయేంత వరకు కూడా. సో అదంతా కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్ లోనే ఉంటుంది. సో దాన్ని డీకోడ్ చేస్తే ప్రమాదానికి కారణాలు ఏంటో 90% తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా ఒక 5 సెకండ్ల కాల్ బయటకు వస్తుంది. ఇది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది, నేషనల్ మీడియా కూడా దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాయి. అందులో పైలట్ చెప్పింది మేడే మేడే మేడే, అంటే ఇక అత్యవసర పరిస్థితి ఇది, అత్యవసర సహాయం అందాల్సిన అవసరం ఉంది, విమానాన్ని ఇక్కడ నడపలేకపోతున్నాం, ఇక పూర్తిగా విమాన ప్రమాద పంచుల్లోకి వెళ్లిపోయిందనే సంకేతాలు ఇస్తారు మేడే కాల్. దాన్ని 3 సార్లు మేడే 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 అని పైలట్ అనౌన్స్ చేశాడు అంటే ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప విమానం ప్రమాదం నుంచి కాపాడటానికి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో చెప్తారు. ఇప్పుడు ఏటీసీకి పైలట్ ఇచ్చిన సమాచారం, నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్, మేడే మేడే మేడే, ఇది పైలట్ చెప్పింది. మరి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ముందు నుంచి మాట్లాడుకుంటున్నది కూడా ఇదే. ఎందుకు ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి, ఎందుకు థ్రస్ట్ ఆగిపోయింది, నిజానికి విమానం పైకి ఎగిరి వెళ్ళటానికి ఇదంతా కూడా థ్రస్ట్ క్రియేట్ కావాలి. ఇంజన్స్ థ్రస్ట్ క్రియేట్ చేసినప్పుడే ఆ విమానం గాల్లోకి ఎగురుతుంది, అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే థ్రస్ట్ క్రియేట్ కాలేదు, థ్రస్ట్ క్రియేట్ కాకపోవడానికి ఇంజన్ ఫెయిల్ అవటం, ఇంజన్ స్లో అయిపోవడం, దానికి ఒకవేళ పవర్ సప్లై లేకపోయినా, ఫ్యూయల్ సప్లై సరిగ్గా లేకపోయినా ఇంజన్ స్లో అయిపోతుంది. ఎప్పుడైతే ఇంజన్ స్లో అయిందో థ్రస్ట్ తగ్గిపోతుంది. కావలసినంత థ్రస్ట్ లేకపోతే విమానం పైకి ఎగరదు, కేవలం కింద పడిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది, అందరూ అనుమానించింది. ఆ రోజు కూడా మనం చూసాం, విమానాన్ని పైలట్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, కానీ విమానం ఎంత ఏటవాలుగా ఫ్రంట్ పార్ట్ ఇలా ముందుకు లేచే కనిపిస్తూ ఉంది. సో అలాంటి సందర్భంలో పైలట్ ట్రై చేస్తున్నాడు, కానీ అదే యాంగిల్లో విమానం కింద పడిపోయింది. అంటే థ్రస్ట్ క్రియేట్ కాలేదు అనే విషయం అందరికీ కూడా అర్థమైపోయింది. మరి ఆ థ్రస్ట్ క్రియేట్ కాకపోవటానికి విమానం ఇంజన్ లో సంభవించినటువంటి ఆ సాంకేతిక లోపం ఏంటి? ఇప్పుడు దానిపైనే డీజీసీఏ దర్యాప్తు చేస్తూ ఉంది. ఫ్యూయల్ లో కంటామినేషన్ జరిగిందా, లేక ఇంజన్ లో సాంకేతిక లోపం, ఢిల్లీ నుంచి ఇక్కడ అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరింది, మరి అక్కడ ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా, లేదంటే బోయింగ్ విమాన ఇంజన్ల పైనే, బోయింగ్ కి ఇంజన్ సప్లై చేస్తుంది. ఇప్పుడు బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఏదైనా లోపం ఉందా, కొన్ని ఇయర్స్ తర్వాత బోయింగ్ విమానాలు ఇలాగే చెడిపోతాయా, ఇవన్నీ కూడా డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇంజన్ లో 2 ఇంజన్లు ఆగిపోయాయి. ఇక్కడ మళ్ళీ వస్తున్నటువంటి డౌట్స్ ఏంటి అంటే, 2 ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఆగిపోయాయి? అందుకే 2 ఇంజన్, నిజానికి సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ కానీ సింగిల్ ఇంజన్ విమానం కానీ ఏమవుతాయంటే, ఇంజన్ లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తింది అంటే విమానం కూలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డబుల్ ఇంజన్ హెలికాప్టర్లు కానీ డబుల్ ఇంజన్ విమానాలు కానీ ఒకవేళ ఒక ఇంజన్ చెడిపోయినా 2 ఇంజన్ తో విమానాలు ఎగరగలుగుతాయి, చాలా సేఫ్ గా ఎగరగలుగుతాయి, కావాల్సిన చోట ల్యాండ్ చేసుకునే అవకాశం కూడా. ఇక్కడ రోహిత్, ఇక్కడ మనం ఒక విషయం అంటే ముఖ్యంగా విమానంలో ఇంజన్ వైఫల్యం లేదా తీసుకున్న 2 టేకాఫ్ తీసుకున్న 30 సెకండ్ లోపలనే 2 ఇంజన్లు ఎందుకు చెడిపోయాయి అనేది ఇక్కడ తేలాల్సినటువంటి అంశం. రామ్దాస్, ఎస్ రోహిత్, అంటే ఇక్కడ ఒక్క విషయం అంటే ముఖ్యంగా థ్రస్ట్ ఫెయిల్యూర్, నో పవర్ నో థ్రస్ట్ అంటూ చెప్తున్నమాట. ముఖ్యంగా ఇది చర్యకు ప్రతిచర్య, అంటే గాలిని వెనక్కి నెడితే విమానాన్ని థ్రస్ట్ ముందుకు నెడుతుంది, ఇది న్యూటన్ లా ప్రకారం వెళ్తుంది అనేది చాలా క్లియర్. అండ్ ఇది చాలా కీలకమైనది, విమానాన్ని క్రూజ్ చేయడానికి ముందుకు నెట్టడానికి థ్రస్ట్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ థ్రస్ట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది, ఇక్కడ ఫ్లాప్స్ అంటే రెక్కల తడబాటు వల్ల కావచ్చు, లేదంటే ఇంధన సమస్యలు, మీరు చెప్తున్నట్టుగా ఇంధనం లేదా పొల్యూట్ అయి ఉండొచ్చు అక్కడ, లేదంటే ఇక్కడ థ్రస్ట్ రివర్సల్లో సమస్యలు,
లేదంటే బ్లేడ్ వైఫల్యము, బేరింగ్ సమస్యలు, ఇట్లాంటి రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఇది కంప్లీట్గా ఒక టెక్నికల్ ఇష్యూగానే మనం భావించాల్సి వస్తుందా? ఈ థ్రస్ట్ అండ్ నో పవర్ నో థ్రస్ట్ అనేది ఆయిల్ లీకేజ్ ఇలాంటి అంటే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడమే ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణం అనుకోవచ్చా? విమానం ముందు ఒక అంతర్జాతీయ విమానం బయలుదేరే ముందు మెయింటెనెన్స్ చేయాలి, చాలా పూర్తిగా అన్ని పూర్తి చెక్-ఇన్స్ చేసిన తర్వాతే సాంకేతిక అంశాలను సరిచూసుకొని విమానాన్ని రన్వే పైకి వెళ్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది పెద్ద తప్పిదంగా భావించాల్సి వస్తుందా దీన్ని బట్టి? రైట్, ఇది మొత్తం మీద విమాన ప్రమాదానికి సంబంధించిన అనేక కీలక అంశాలు అయితే ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా థ్రస్ట్ లేకపోవడమే ఇక్కడ థ్రస్ట్, నో పవర్ నో థ్రస్ట్ అంటూ అక్కడ పైలట్ 5 సెకండ్ల కాల్ని ఇక్కడ కాక్పిట్ నుంచి ఏటీసీకి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక కాల్ అందుకున్న తర్వాత ఏటీసీ